చంద్రబాబు. అసలు ఈ కథలేంటి? దీని మీద వాస్తవానికి 2-3 రోజుల నుంచి నడుస్తున్నా కానీ సీరియస్ కాదనుకుంటే అంతకంతకు మీడియాలో దాని మీద చర్చ చాలా పెరుగుతోంది. ముంబైకి చెందినటువంటి రాయిటర్స్ రిపోర్టర్, ఆమె పేరు శ్రీమంత్ ఏదో ఉంది, సుమంత్, ఆమె ఒక స్టోరీ ఇచ్చారు, అది వీడియో స్టోరీ. నరేంద్ర మోదీకి 75 ఏళ్ళు, 2029 నాటికి ఆయనకు 79 ఏళ్ళు వచ్చేస్తాయి, ఇంకా ఆ తర్వాత ఆయన ఉండే అవకాశం లేదు, కాబట్టి కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలి. అది 2026 నుంచి ఆ ప్రక్రియ మొదలవుతుంది. 2026 నుంచి మొదలై ఎన్నికల నాటికి కొత్త ప్రధాని నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు ఆ కొత్త ప్రధాని ఎవరు ఉంటారన్న చర్చ వచ్చినప్పుడు నెంబర్ 1 చాయిస్ అమిత్ షా, నెంబర్ 2 దేవేంద్ర ఫడ్నవీస్ అని చెప్తూ, ఇది కూటమి కాబట్టి, కూటమిగా ఎన్డీఏగా ఉంది కాబట్టి ఈ క్రమంలో ఒక చాలా మంచి అవకాశాలు ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈయనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యనే $15 బిలియన్ పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ కూడా, ఏఐ డేటా సెంటర్ కూడా విశాఖపట్నాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు వచ్చాక పెట్టుబడులు చాలా ఎక్కువగా వస్తున్నాయి అని చంద్రబాబు కూడా ఈ లిస్టులో ఉంటారు అని ఒకటి. ఈవెన్ నారా లోకేష్ హిస్ సన్, ది ప్రాస్పెక్టివ్, ఆయన కూడా ప్రైమ్ మినిస్టరల్ క్యాండిడేట్గా ఉంటాడు అని ఆ కథనంలో ఉంది. ఒకవేళ ఇది కాకుండా వేరే సినారియో తీసుకుంటే రాహుల్ గాంధీ పేరుతో పాటు ఈ మధ్య ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి ఎక్కువగా వచ్చారు. సో ఆ స్టోరీ రాసిన తీరేమో ఇది. సహజంగా మనం చూసాం కదా, మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షులుగా పలానా మహిళా నాయకురాలు అవుతారు, వీళ్ళవుతారని స్టోరీలాగే చంద్రబాబు లోకేష్ల పేర్లు వచ్చాయని కొంతమంది ఉత్సాహపడుతుంటే, కొంతమంది తీసేస్తుంటే, అసలు దీని సాధ్యాసాధ్యాలు ఏంటి, అసలు ఈ కథకి ఎంత, దీని విశ్వసనీయత ఎంత అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఒకటి ఇక్కడ చెప్పాలి, 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారిగా ఏర్పడినప్పుడు ఎవరు ప్రధానిగా ఉండాలి, వాజ్పేయి 13 రోజుల్లో దిగిపోయిన తర్వాత అని చర్చ వచ్చింది. చంద్రబాబు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నన్ను ప్రధానమంత్రిగా ఉండమన్నారు, కానీ నేను నా రాష్ట్ర ముఖ్యం అనేటటువంటి మాటతో అక్కడ ఉండకుండా నేను మళ్ళీ వచ్చి రాష్ట్ర నాయకత్వమే నేను తీసుకున్నానని చెప్తుంటారు. ఆయన అడిగిన మాట నిజమే 96లో. కానీ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఎక్కువ బలం లేదు, కాంగ్రెస్ మద్దతు మీద ఆధారపడింది. రెండవది, చంద్రబాబు నాయుడు అప్పుడే మొదటిసారి ముఖ్యమంత్రి. హరికిషన్ సింగ్ సూర్జిత్ ముఖ్యంగా చక్రం తిప్పేవాడు, కింగ్ మేకర్ అనేవాళ్ళు ఆయన. జ్యోతిబాసు బెంగాల్ ముఖ్యమంత్రి, విపి సింగ్ అంతకుముందు మాజీ ప్రధానమంత్రి. వీళ్ళు చక్రం తిప్పారు. చంద్రబాబు ఒప్పుకోని మాట నిజమే, కానీ ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి పేరు, ఉపరాష్ట్రపతి పేరు, దేవగౌడ రాజీనామా చేసిన తర్వాత ఐకే గుజరాల్ పేరు, ఇవన్నీ చంద్రబాబే ప్రకటించారు. సో ఆయన క్లెయిమ్ ఎప్పుడూ ఉంది, నేను దేశానికి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కూడా ప్రకటించాను. ప్రకటించిన మాట కూడా నిజమే, ఫ్యాక్చువల్లీ పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా. మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటే ఎన్డీఏతో విడిపోయాక 2019 కదా, 2019 ఎన్నికల్లో కూడా ప్రధాని అభ్యర్థి అని ఆయన వెళ్ళి రాహుల్ గాంధీని కలుసుకోవటము, చంద్రబాబు నాయుడు ప్రధాని అభ్యర్థి, దాని మీద కథనాలు, అవన్నీ ఒక రౌండ్ నడిచాయి. అది జరగలేదు, అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ కలిశారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మొదటి మద్దతుదారు, నితీష్ కుమార్ రెండో మద్దతుదారు, కాబట్టి సహజంగా ఆయనకున్న అనుభవాన్ని బట్టి వస్తారని. కానీ ఇప్పుడు ఎన్డీఏ ఉన్న తీరు ఇదంతా చూసిన వాళ్ళు ఎవరైనా, రాజకీయ వాస్తవాలు తెలిసిన వాళ్ళు, బీజేపీ ఆర్ఎస్ఎస్ పట్టు ఎలా ఉంటుందని తెలిసిన వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఆర్ఎస్ఎస్లో అవకాశం ఇస్తాయని, కానీ అసలు ఈయన కూడా అంత అమాయకంగా, అంత ఆశపోతుగా వెళ్ళిపోయి నేను ప్రధాని అవుతా అప్పుడే అవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 29 మంది ఎంపీలు ఉండి యునైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్గా ఉన్నప్పుడే ఆఫర్ ఇస్తే నాకు వద్దు బాబు, నేను నా రాష్ట్రంలో నేను ఉంటాను అని ఆయన వచ్చేసాడు. ఆయన అట్లాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కూడా ఒక దాదాపు 80 ఏళ్ళకి ఆయన కూడా దగ్గరకు వస్తాడు కదా. ఈ స్టోరీ ఎందుకు వచ్చింది? ఇంకా లోకేష్ ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతాడా, దేశానికి ప్రధానమంత్రి అవుతారా? కాబట్టి ఇప్పుడు చాలామంది ఏంటంటే రాయిటర్స్ ఇచ్చింది కాబట్టి రాయిటర్స్ పేరు చెప్పి, సార్ రాయిటర్స్ సంస్థ ఏమి ఇవ్వదు, ఇక్కడ ఉన్న వాళ్ళు రిపోర్టర్ ఇస్తారు. ఆ లేడీ రిపోర్టర్ ఆమె ఏ కారణం వాళ్ళు ఇచ్చారనేది ఒకటైతే, ఇది ఊహాజనితమైన కల్పితమైన కథ, ఇది స్పాన్సర్డ్ స్టోరీ. ఇది ఎవరు స్పాన్సర్ చేశారు? ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. చేసి ఉంటారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ సంగతి యంగ్ మ్యాన్ కాబట్టి ఆయన అభిమానులు ఉత్సాహం ఉన్న, చంద్రబాబు నాయుడు అయితే చేసే అంత అవాస్తవికంగా ఆయన ఉండరు. ఆయనకు 96 కంటే ఆయనకి ఇప్పుడు పెద్దవాడై ఉంటాడు, కానీ చిన్నవాడు అవడు కదా అనుభవంలో. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే కొంతమంది చెప్పేది
బీజేపీకి తెలుగుదేశానికి చెడగొట్టాలి అనుకునే వాళ్ళు ఎవరో ఈ కథ సృష్టించారు. ఇదో పెద్ద కుట్ర. ఇది రోజు ఈ బాబు కూడా ప్రధానమంత్రి పదవి మీద కన్నేశాడు అనడం ద్వారా మోడీకి కొంచెం కినుక తెప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు మోదీకి ఆర్ఎస్ఎస్కే సమస్య వచ్చిందని మనం ఒక 3 నెలల కిందట మాట్లాడుకున్నాం కదా. 75 ఏళ్ళు దాటిన తర్వాత అందరూ దిగిపోవాల్సిందే అని మోహన్ భగవత్ అనడము, ఆ తర్వాత నేనేం అనలేదు, మామూలుగా అన్నాను, నేను దిగిపోను, మోదీ దిగిపోడు అని మోహన్ భగవత్ చాలా స్పష్టంగా చెప్పారు. దిగిపోతే రెడీగా ఉన్నాడు. ఈ 2 పేర్లు రాయిటర్స్ చెప్తుంది కదా. దేవేంద్ర ఫడ్నవీస్ అసలు ఈ చర్చ తీసుకొచ్చిన వాడు సంజయ్ రౌత్, మహారాష్ట్ర ఎంపీ, శివసేన ఎంపీ. సంజయ్ రౌత్ ఆ ప్రకటన చేయగానే దేవేంద్ర ఫడ్నవీస్ ఆ ఛాన్సే లేదు, 2029 తర్వాత కూడా మోదీయే మా నాయకుడిగా ఉంటాడని స్పష్టంగా ప్రకటించారు. ఆ తర్వాత అమిత్ షా కూడా ప్రకటించారు. అదే కాకుండా అమిత్ షా మోదీ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చాను అని ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్కు వీర విధేయత పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత సాగుతున్న రాజకీయాలు, ట్విస్టులు, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో అసలు ఈ చర్చ తాడు బొంగరం లేని ఈ చర్చ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎవరైనా అనొచ్చు, మీరు కూడా మాట్లాడుతూ అది అవకాశం లేదు, అనవసరమైనటువంటి ఒక చర్చ. చంద్రబాబుకు హైప్ ఇస్తున్నట్టుగా ఇస్తూనే కొన్ని సందేహాలు సృష్టించేటటువంటి ఒక చర్చ ఇది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైగా పై భాగం మీద అంత చర్చించిన తర్వాత కింద ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల గురించి కూడా చర్చించాలి కదా. సో సక్సెసర్ అంటే ఇక్కడ వారసుడు. మన డిబేట్ అయిపోయిన తర్వాత రేపు ఇంకొకరు వచ్చి ఇంకో డిబేట్ చేస్తారు. ఆ డిబేట్కి ఈ డిబేట్కి ఏం సంబంధం లేదు. రాయిటర్స్ స్టోరీ హూ సక్సీడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నప్పుడు ఎన్డీఏ ఓడిపోయేట అనే ఫినామినా కూడా ఉంది. రాహుల్ గాంధీ అయినా ప్రియాంక గాంధీ అయినా ఎన్డీఏ ఉండే వాళ్ళు ప్రధానమంత్రులు అవరు కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వర్మ, బీజేపీ బలహీనతే మోదీ బలం. ఇప్పుడు ఆయన ఓడిపోయారు ఆల్రెడీ హీ లాస్ట్ మెజారిటీ. ఆయన ఇతరుల మద్దతుతో కొనసాగుతున్నారు. ఈ సమయంలో ఇతరులు మద్దతు ఇవ్వాలంటే మోడీ లాంటి కాస్త విగ్రహము 10 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఉంటే ఆయనకి ఇస్తారా? ఇప్పుడు ఎవరినో 15 స్థానాలు ఉన్న వాళ్ళనో ఇంకెవరినో తెచ్చి పెట్టి అసలు ఆలోచన ఎక్కడికైనా వస్తుందా? అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకు కార్యదర్శిగానో సహాయకుడిగానో శివకుమార్ అనే ఆయన మొన్ననే తన జ్ఞాపకాలు రాశారు. ఆ జ్ఞాపకాల్లో ఒక విషయం రాశారు. వాజ్పేయి ప్రధానిగా ఉండగా ఒక దశలో ఆయన ప్రధాని పదవి నుంచి మార్చి రాష్ట్రపతిని చేసి ఎల్కే అద్వానీని ప్రధాని చేయాలి అని పెద్ద ప్రయత్నం జరిగింది అని వాజ్పేయి దగ్గర అధికారికంగా ప్రధాని దగ్గర సలహాదారుగా ఉన్న అశోక్ కుమార్ రాశారు. జరగల. ఎందుకు? వాజ్పేయి ఒప్పుకోలేదు. ఒకటి, వాజ్పేయి కాకుండా ఇంకెవరిని ఎన్డీఏలో వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు దాదాపు మోదీ పరిస్థితి అంతే కదా. మోదీ చుట్టూ ఇదంతా నిర్మాణం అయిన తప్ప ఇంకోటి కాదు. అటువంటి అప్పుడు మన తెలుగు మీడియాలో కూడా కొంతమంది చాలా దీని మీద బాగా చర్చలు, మసాలాలు ఇవన్నీ కూడా చాలా నడుస్తున్నాయి. కానీ నేను అదనంగా జోడిస్తుంది ఏంటంటే, ఒకటి ఇదేదో వ్యతిరేక కథనం కిందే ఉంది తప్ప ఇది అనుకూల కథనం అయ్యే ఛాన్స్ లేదు. రెండోది, బీజేపీ వరకు ఈ అననుకూల పరిస్థితుల్లో మోదీయే ఉంటేనే మనకు సేఫ్ బెట్ ఈజ్ మోదీ అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి తగ్గారు. దానికి తగినట్టే మోదీ, అమిత్ షాలు కూడా గతం కంటే ఎక్కువగా హిందుత్వ, గాంధీ గారి పేరు మార్చిన, వందే మాతరం మీద డిబేట్ తెచ్చిన, ఈ ప్రతిదీ కూడా ఆ దిశలో అంతకుముందు కంటే ఇప్పుడు వేడి. అంటే అంతకుముందు ఉత్పత్తి పెంచాలి, మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటి నినాదాలు ఎక్కువ వినిపించాయి. ఇప్పుడు అవి తగ్గాయి, ఇవి బాగా పెరిగాయి. కాబట్టి బహుశా చంద్రబాబుకు ఈ కథలతో ఏం పెద్ద సంబంధం ఉండదని నేను అనుకుంటున్నాను. అదే ఈ చర్చ కూడా పెద్దగా రైటర్స్ కూడా దీని మీద ఏదైనా వివరణ ఇచ్చినా నేనేం ఆశ్చర్యపోను తొందరలోనే. సార్ కూటమి టోటల్ ఫెయిల్.